హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. శాంతోనే సాధ్యము. ఎలా ఉన్నారండి? మీరు అంతా బాగున్నారు? అయితే బాగుండండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను. బట్ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారా? మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా శ్యామలా నవరాత్రుల శుభాకాంక్షలు అండి. రెండో రోజు చక్కగా పూజ అనేది మా ఇంట్లో చేసుకున్నాను అనమాట. మీరు కూడా మంచిగా అమ్మవారిని ప్రార్థించారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ మొత్తం కూడా ఇదేనండి. చక్కగా అమ్మవారిని నేను ఈ విధంగా పూజ చేసుకుంటున్నాం అనమాట. శ్రీచక్రార్చన జరుగుతోంది మా ఇంట్లో చక్కగా. ఇంకా మిగతా శ్యామలాదేవి అష్టోత్తరం చేస్తున్నారు. ఈయనతో పాటు నేను కూడా కూర్చుంటున్నాను అనమాట. శ్యామలా దండకం చదువుతున్నాను. ఈరోజు ఏంటంటే రవ్వతో రవ్వ పరవాణం చేస్తాం కదండి, ఆ విధంగా చేసి నైవేద్యం పెడదామని అయితే స్టార్ట్ చేశాను నేను. ఎర్ర రవ్వ పరవాణము. తర్వాత అమ్మవారికి నైవేద్యం కింద ఏం పెడతాము అన్నది చూద్దురు కాని పదండి. 2 తమలపాకులు తీసుకొని ముందుగా చక్కగా దానిపైన యాలికలు లవంగాలు ఇవన్నీ వేసి నేను పొడుం కట్టుంచుకున్నాను అనమాట. ఒక మాతాజీని అడిగాను. నేను అడిగితే ఇలా పెట్టచ్చని అయితే చెప్పారు. అప్పటి నుంచి నేను ఇలా అయితే చేస్తున్నాను. ఆ పొడం కొద్దిగా ఆకుల పైన వేసేసి చక్కగా తేనె రాసేసేసి మొత్తం ఆకులు 3 అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం 5 అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా గులాబీ రేకుల్ని వాటిపైన వేసేసి ఉంటే కనుక పంచదార పలుకులు కూడా వేసుకోవచ్చు దానిపైన. చక్కగా వేసేసి నేను 4 ముక్కలు చేసేసి, మా ఇంట్లో 4 ఉంటాం కదా, 4 ముక్కలు చేసేసి ఇలా అయితే లవంగం మొగ్గతో గుచ్చి నైవేద్యం అయితే పెడుతూ ఉంటాం అనమాట అమ్మవారికి కిళ్ళి రూపంలో. అదే మేము భోజనం తర్వాత వేసుకుంటాము. శ్యామలా నవరాత్రుల్లో ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం అదంటండి. తర్వాత మన ఇష్టం, గారెలే పెడతాము, బూరెలో పెడతాము, పులిహారే పెడతాము, మన ఇష్టం అనమాట. ఈరోజు ఏంటంటే మాఘమాసం విధియ మా అబ్బాయి పుట్టినరోజు అండి తిథుల ప్రకారం. క్రిందటిసారి ఏంటంటే ఫిబ్రవరి 5 పాపం బర్త్డే చేసుకున్నాడు, కానీ నేనైతే ఇంట్లో లేను, హారతి అది ఇవ్వటం అయితే అవ్వలేదన్నమాట. అందుకని చెప్పి ఈరోజు కూడా కుదరలేదు. పొద్దున్నే కాలేజీకి అయితే వెళ్ళిపోయాను నేను 8ంటికే. సాయంత్రం 6:30కి అయితే వచ్చానండి. ఫోన్లే పాపం బర్త్డే అనేది చేయలేదని చెప్పేసి, పుట్టినరోజు అంటే మాకు అలవాటు కదా ఇంట్లో దీపాలు వెలిగించుకోవటం అమ్మవారు ఎదురుకుండా, దేవుడు మందిరం ఎదురుకుండా. కాబట్టి మధ్యలో శివయ్యని పెట్టేసి లెక్కలేదు, ఒక 25 మరి 27 ఎన్నో ఉన్నాయి దీపాలు. ఆ దీపాలన్నింటినీ చక్కగా వెలిగించేశాడు. శివయ్యకి కొద్దిగా అభిషేకం చిన్నగా చేసుకొని బొట్టు అది పెట్టేసేసి శివుణ్ణి నందిని మధ్యలో ఉంచేసి చక్కగా చుట్టూ దీపాలు పూర్ణం సంఖ్యలో, అంటే ఎక్కడ తక్కువ కాదనమాట, మొత్తం పూర్తిగా పూర్ణము అంటే అంతే కదండి, సంపూర్ణం అనమాట. అలాగా పూర్ణ సంఖ్యలో దీపాలు అయితే వెలిగించేసేసాడు. కొంతసేపేమో శ్యామలా దండకం చదువుకొని తర్వాత నేను సరస్వతి కవచాన్ని చదివించానండి చక్కగా. ఇద్దరితో కూడా, మా అమ్మాయితో అబ్బాయితో కూడా ఇద్దరితో సాయంత్రం పూట కదా చక్కగా అది చదివితే మంచిదని చెప్పి నాకు వచ్చినట్లుగా నేను పూజ చేయిద్దాం మన సాధ్యమైనంత వరకు అని చెప్పి నా ఆలోచన అనమాట. పెద్ద అయిన తర్వాత వాళ్ళ బుద్ధి కనుక సరిగా ఉండి చక్కగా ఉంటే వాళ్ళే చదువుకుంటారు. లేదు చదువులు హడావిడిలో పడి ఉద్యోగాల హడావిడిలో పడినా సరే ఇప్పుడు చేసిన పూజ అనేది ఎక్కడికి పోదని నా నమ్మకం అనమాట. అందుకని చెప్పి పిల్లలకి ఇలా వీలైనంతలో పూజ అయితే చేయిస్తూ ఉన్నాం మేము. కొబ్బరికాయ కొట్టేసి చక్కగా ఆ దీపాలన్నింటికి ఫ్రూట్స్ను నైవేద్యం అయితే పెట్టేశాడు. తేనె కూడా, అమ్మవారికి తేనె ఇష్టం కదా కాబట్టి తేనె. మా అమ్మాయి కూడా ఒక 2 దీపాలు వెలిగించేసుకొని, ఎప్పుడు కూడా నవరాత్రులప్పుడు పిల్లలతో దీపాలు వెలిగించిస్తూ ఉంటానండి. ఏమో ఈ పుణ్యమే ఏ దేనికి అడ్డుపడుతుందో చెప్పలేమన్నమాట. అందుకని చెప్పేసి చక్కగా హారతి ఇచ్చేసి పిల్లగాడు ఇంకా ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్ని చూడడానికి అయితే వెళ్ళారనమాట. స్ట్రెంత్ వేసారని హార్ట్కి వెళ్ళారు. ఇంకా రావాలి ఆయన వస్తే కనుక కొద్దిగా హారతి ఇచ్చేసి అక్షింతలు వేసేసి స్వీట్ ఏదన్నా నోట్లో పెట్టామనుకోండి పిల్లగాడికి, పాపం కొద్దిగా హ్యాపీ అయితే ఫీల్ అవుతాడు. అమ్మవారు ఇలా అయితే ఉన్నారనమాట మా ఇంట్లో. చక్కగా సంధ్యా దీపారాధనలో వెలిగిపోతూ ఉన్నారు. ఇంకో తేనె కూడా పెట్టు, ఇక్కడ తేనె ఉంది చూడు అమ్మవారికి. ప్రణాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ,
మధ్య మధ్య పానం సమర్పయామి అక్షోపక్షలేం పాదపక్షలం సిద్ధాశ్రమం సమర్పయామి శ్రీం పరబ్రహ్మస్వరూపాయ నమః నారికేళం సమర్పయామి తేన శ్రీ శ్యామలాదేవతోభ్యర్మ తేన సమర్పయామి చిత్రం ధారయామి చామరం వీచయామి గీతం శ్రావయామి నిత్యం దర్శయామి ఆందోళన కారయామి స్వాన్ నారాయణ జాన్ నారాయణ సరకాన్ నారాయణ ముష్కాన్ నారాయమి చిలక వాహనమారమి హంస వాహనమారయామి నంది వాహనమారమి సమస్త దేవోపచారం మా శిరస్సు ఆరోగ్యం మా గృహమారోహం మా వాహనారోహం సమస్త దేవోపచార శక్తోపచార రక్తోపచార భావోపచార పూజాం సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం చెయ్యి మనసుని శ్యామల దండకం పాడు శ్యామల దండకం మనసుని ఎక్కడుందో చూడండి చత్రం ధారయామి ఫస్ట్ టైం శ్యామల దండకం ముఖలాలయంతి మదాలత మంజుల వాగ్విలాస నాగేంద్ర నీలచ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశ్రోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః తామరకతస్యామ మాతంగీ మదశాలిని కుర్యతా కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే లీలా సుఖ ప్రియ హార్దిస్కో క్రియాహీనం అన్నప్పుడు చేయకలేసింది అదే మరి కానీ నేను చేసుకుంటా మంత్రహి ఇదిగోండి కొంచెంసేపు దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర వీళ్ళ హడావిడి అయితే సరిపోయిందనమాట. ఇలా హడావిడి అయిన తర్వాత అమ్మవారికి మళ్ళీ ఉపచారాలు చేసేసి చక్కగా అమ్మకి హారతి అయితే ఇచ్చేసాను నేను. నాకెందుకో చీర ఈ మోడల్లో కట్టుకోవాలని అయితే అనిపించిందండి, అందుకని కట్టేసుకొని అమ్మ దగ్గర ప్రార్థన అయితే చేసాను. మానస మందిర వాసిని వాసయ విశాల కోమల కాంతిం మదాలసే శివ సుందరి వర్తయ నిజాత్మ భావన కిరణం విలసిస బహుదా వియోగ శరణౌ విలససి బహుదా వియోగ శరణౌ బుర్దౌర్పారాం వాచే మానస మందిర వాసిని వాసయ విశాల కోమల కాంతిం మదాలసే శివ సుందరి వర్ధయ నిజాత్మ భావన కిరణం. తర్వాత ఇంకా ఈయనైతే వచ్చేసారండి. ఇలాగ చక్కగా హారతి ఇచ్చేసి ఇద్దరం పిల్లగాడికి బొట్టు పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టిన తేనె అయితే ఉంది కదా, ఆ తేనెనైతే చక్కగా నోట్లో అయితే పెట్టేసామన్నమాట ఇద్దరం. మొన్న ఫిబ్రవరి 5నే చిరంజీవుల పేర్లు అయితే ఈయన చదివించేశారు, అందుకని ఈరోజు అయితే చదువుకోలేదన్నమాట. చక్కగా సరస్వతీదేవికి సంబంధించిందే. ఎప్పుడు కూడా మా పిల్లగాడిదేమో మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు అప్పుడు పుట్టినరోజు వస్తుందండి, మా అమ్మాయిదేమో ఆశ్వీజ మాసంలో దుర్గా నవరాత్రులు అప్పుడు పుట్టినరోజు వస్తుందన్నమాట. మ్యాక్సిమం ఇద్దరిది కూడా ఏదో ఒక నవరాత్రుల్లో కలుస్తూ ఉంటాయి. ఇదిగోండి వస్తారీనా, ఇదో మనకున్న దాంట్లో చక్కగా పిల్లల్ని హ్యాపీగా చూస్తే చాలన్నమాట. మా ఉద్దేశం అంతేనండి. ఏదో గ్రాండ్గా ఏదో అంటారు కదా, అలాగైతే పోమన్నమాట. గొప్పలకి పోయి ఏదో అంటారు కదా, అట్లాగా ఉన్న దాంట్లోనే హ్యాపీ చాలు. అమ్మ ఇచ్చిన దాంట్లో మనం సంతృప్తి పడాలన్నమాట. తృప్తిని మించిన వరం లేదంటండి నిజంగా.
ఎంత ఉన్నా సరే తృప్తి అనేది లేకపోతే ఇంకా మనకు మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. తృప్తి అనే వరం అమ్మిచ్చిందంటే చాలు, ఉన్నదే చాలు, ఉన్నదే చాలు, ఉన్నదే చాలు, ఉన్నదే చాలు, చేసిందే చాలు అనిపిస్తుంది అనమాట. ఆ వరం ఇవ్వాలండి. మనందరం కూడా అమ్మని కోరుకుందాం చక్కగా. నా చీర మోడల్ అయితే బాగుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకేంటో ఇలా మార్వాడి పైట వేసుకోవాలని అయితే అనిపించింది చక్కగా, అందుకని వేసేసుకున్నాను. ఇంట్లోనే కదా, మేము నలుగురమే కదా అని చెప్పి బయటకు ఎలాగో కుదరదు కాబట్టి. రోజు అనుకుంటాడనమాట మా పిల్లగాడు, పొద్దున్న లేవగానే మీ ఇద్దరికి దండం పెడతానమ్మా అని చెప్పి మర్చిపోతుంటారు ఇద్దరు కూడా. ఇలా అయితే నడిచిందండి మా ఇంట్లో చక్కగా శ్యామలా నవరాత్రుల్లో 2వ రోజు. మీరైతే ఎలా చేసుకున్నారు పూజా కార్యక్రమం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.